మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా ట్రైలర్ను తిరుపతిలోని ఎస్వి సినీ కాంప్లెక్స్ థియేటర్లో విడుదల చేశారు. మెగా అభిమానుల నడుమ పండుగ వాతావరణంలో సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఇక తిరుపతిలో మెగాస్టార్ సినిమా ట్రైలర్ లాంచ్ చేయటం శుభసూచకమని అభిమానులు చెబుతున్నారు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. తిరుపతిలో మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి మెన్న వరప్రసాద్ సినిమా ఇవాళ వీడియో లాంచింగ్ అంటే ట్రైలర్ లాంచ్ జరిగింది. తిరుపతిలోని ఎస్వి కాంప్లెక్స్లో ట్రైలర్ లాంచ్ జరిగింది. దానికి సంబంధించినటువంటి అభిమానులు కోలాహలం నడుమ అనిల్ రావిపూడి ట్రైలర్ను లాంచ్ చేశారు. దానికి సంబంధించి మరింత వివరాలను తెలుసుకుందాం. సార్, ఇవాళ మెగాస్టార్ మూవీ ఎలా ఉంటుందని భావిస్తున్నారు? మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏంటి? సో చిరంజీవి గారి సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఎందుకంటే చిరంజీవి అంటేనే ఒక బ్రాండ్ అనమాట. సో మాకేంటంటే ఆయన స్క్రీన్ మీద చూస్తేనే మాకు ఒక పండగ. ఆయన ఎప్పుడు వచ్చినా పండగే అనమాట. సో వింటేజ్ చిరుని అయితే మాకు చూపించారు. అండ్ చిరంజీవి గారి స్వాగ్ స్టైలు ఇదంతా ఏంటంటే ఆయన జనరేషన్స్ మార్చు కానీ ఆయన మాత్రం బ్రాండ్. ఎవరన్నా ఆయన చూస్తూ ఎదిగి వెళ్ళాల్సిందే అదనమాట. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఫ్యామిలీ ప్యాకెట్ ఎంటర్టైన్మెంట్గా ఉంది. సో అనిల్ రావుపూడి గారు అయితే మనకు మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. మెగా ఫ్యామిలీకే కాకుండా ఫుల్ ప్రతి ఒక్కరికి. సో నేను చెప్పేది ఏంటంటే మనశంకర్ వరప్రసాద్ సినిమా డైరెక్టర్ అనిల్ ఈ సినిమా చూస్తే అందరికి వస్తుంది జోష్ ఫుల్. సినిమా చూసిన తర్వాత స్ట్రెస్ స్ట్రెయిన్ అవుతుంది నిల్లు. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడమే మన గోల్. ఓకే, మీరు చెప్పండి అమ్మా. ఇవాళ 2 ఇయర్స్ తర్వాత మూవీ రిలీజ్ అవుతుంది. దీని ఎలా ఫీల్ అవుతున్నారు? ఓకే, ఎవరు ఎంత నెగిటివిటీ ఉన్నా ఈసారి హిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బ్లాక్ బస్టర్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగాస్టార్, దట్స్ ఇట్. ఓకే, మీరు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? మీ ఇవాళ 2 ఇయర్స్ తర్వాత మెగాస్టార్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. దీన్ని ఎలా ఉంటుందని భావిస్తున్నారు? మీరు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అసలు థియేటర్లో చిరు మూవీ చూడాలని చాలా వెయిట్ చేస్తున్నాము. అసలు లుక్ అయితే అసలు అల్టిమేట్గా ఉన్నారు. అసలు వెంకటేష్ వీళ్ళిద్దరు కాంబినేషను చూడాలని చాలా వెయిట్ చేస్తున్నాము. ఈ పండగకి చాలా బ్లాక్ బస్టర్ అవుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇవాళ చిరంజీవి మూవీ ట్రైలర్ లాంచ్ అయింది. దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఏ విధంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీ? ఇదొక సెంటిమెంట్గా కూడా ఇదొక బ్లాక్ బస్టర్ అనే ఏడుకొండల ఆశీస్సులతో నిజంగా సూపర్ హిట్ అవుతుంది అనేసి అని మేము చాలా ఫీల్ అవుతున్నాం. మీరు చెప్పండి, మీరు ఎలా ఫీల్? చిరంజీవి అంటేనే ఇంకా స్క్రీన్ మీద కనిపిస్తేనే బ్లాక్ బస్టర్ హిట్. ఇంకా జనవరి 12th ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు బి ఏ బ్లాస్ట్. అసలు ఇంకా చిరంజీవిని చూడటం కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. వీఆర్ సో ఎక్సైటెడ్ ఫర్ దట్ మూవీ. ఓకే సార్, మీరు చెప్పండి, ఇవాళ చిరంజీవి మూవీ 2 ఇయర్స్ తర్వాత వస్తూ ఉంది. అభిమానులుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? అభిమానంగా అంటే చిరంజీవి అంటే ఒక వైబ్రేషన్ అండి. ఏ సినిమా అయినా కూడా దగ్గర స్టోరీ మ్యాటర్ కాదండి. ఆ హీరో నటిస్తేనే ఆ స్టోరీకి ఒక అందం అనేది వస్తుంది. ఆ స్టోరీ అనేది బ్లాక్ బస్టర్ అవుతుంది. రిమైనింగ్ అన్నీ అనుకుంటే మిగతా అది ఒక వేరే విషయము. ఆ చిరంజీవి అంటేనే ఒక వైబ్రేషన్. ఏ సినిమా చూసినా కూడా ఆ స్క్రీన్ మీద కనిపిస్తేనే ఆయన చూస్తుంటారు తప్ప స్టోరీ పక్కన ఎవరు వెళ్తే పరిస్థితి ఉండదు. సో స్టోరీకి అనేది ఒక అందం అనేది వస్తుంది చిరంజీవి వల్ల. ఓకే, ఇవాళ జనరేషన్స్ అంటే అన్ని జనరేషన్స్ కన్నా కూడా చిరంజీవి మూవీ అంటే ఒక ప్రత్యేకత ఉంది. దీన్ని ఎలా భావిస్తారు? తిరుపతిలో ఇవాళ ట్రైలర్ లాంచ్ అయింది. దీన్ని ఎలా చూడాలి? మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మేమైతే వింటేజ్ చిరు కానీ చూస్తున్నాము రండి. సూపర్ ఉంది. కొత్త ర్యాంప్ ట్రైలర్ మెగా కాంబో భలే ఉంటుంది. వింటేజ్ చిరు విక్టర్ వెంకీ సూపర్ ఉంటుంది. చూస్తున్నాం. మెగాస్టార్ ఇది ప్రధానంగా చిరంజీవి అభిమానులు అంటే ఇక్కడ కట్అవుట్ కూడా ఒకటి కట్టారు. కట్అవుట్ కూడా ఇవాళ లాంచ్ చేశారు. లాంచ్ చేసిన నేపథ్యంలోనే చిరంజీవి అభిమానులు ఇక్కడ కోలాహల ఎక్కువగా ఉంది. దీన్ని ఎలా భావిస్తున్నారు? ఇవాళ చిరంజీవి మూవీ ఎలా చూస్తారు? నిజంగా ఈ మూవీ ఎంత బాగా, అసలు ఈ ఫ్యాన్స్ అందరూ తిరుపతిలో మరి ఇంతమంది ఉన్నారని నేను ఎప్పుడు అనుకోలేదు. యాక్చువల్గా మా బ్రదర్ విక్టర్ వెంకటేష్ కూడా ఒక హీరో కనపడితేనే ఇలా ఉంటుంది. అలాంటిది ఒక మెగాస్టారు మరి వెంకటేష్ ఇద్దరు ఒకేసారి పండగకి వస్తున్నారంటే కొత్త అల్లుళ్ళు మనకి ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఈ తిరుపతిలో మన డైరెక్టర్ రావుపూడి గారు వచ్చి ఇలా లాంచ్ చేయడం చాలా బాగుందనమాట. సో ఈ సినిమా కంపల్సరీ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ప్రధానంగా ఇవాళ చిరంజీవి నటించినటువంటి మన వరప్రసాద్ సినిమా ట్రైలర్ తిరుపతిలో లాంచ్ అయింది. చిరంజీవి అభిమానుల మధ్య కోలాహలంగా ఈ ట్రైలర్ లాంచ్ అయింది. ఇది శుభశకనంగా అభిమానులందరూ కూడా భావిస్తున్నారు. ఈ సంక్రాంతికి చిరంజీవి సినిమా మరింత బిగ్ హిట్ అవుతుందని చెప్పి అభిమానులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో నరసింహతో రవి ప్రైమ్ 9 తిరుపతి.